శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు దగ్గర పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసరాయుడు ఇటీవల దారుణమైన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇతడిని వినుత, చంద్రబాబు ఇంకా కొంతమంది కలిసి అంతం చేశారని పోలీసుల విచారణలో బయటపడింది. వినుత, చంద్రబాబు ఇతర నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా రోజుకో తీరుగా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కోట వినుత కుటుంబానికి శ్రీనివాసరాయుడుతో 16 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. శ్రీనివాసరాయుడు కోట వినుతకు డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా, రాజకీయ సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం వినుత శ్రీకాళహస్తి మీడియా వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ చేశారు. ఇకపై శ్రీనివాసరాయుడుతో తమకు ఎటువంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీనివాసరాయుడు చెన్నైలోని ఓ నదిలో విగత జీవిగా కనిపించాడు. పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేసి కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు కొంతమందిని అరెస్టు చేశారు. కోట వినుత పేరు శ్రీనివాసరాయుడు చేతి మీద ఉండడం పోలీసులకు ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి ఉపకరించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరాయుడు కేసు విషయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోట వినుతకు చెందిన వ్యక్తిగత వీడియోలో డ్రైవర్ శ్రీనివాసరాయుడు దగ్గర ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి కోట వినుత వ్యక్తిగత గదులలో కెమెరాలు పెట్టించారని, ఆ వీడియోలను ఆయనకు చేరవేయడంలో శ్రీనివాసరాయుడు కీలక పాత్ర పోషించాడని, దానికోసం ఆ నాయకుడు శ్రీనివాసరాయుడుకి 30 లక్షల నగదు ఇచ్చాడని వినుత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలను బయట పెడతారని, కోట వినుత దంపతులను ఆ రాజకీయ నాయకుడు బెదిరించాడని, కోట వినుత అనుచరులకు ఆ వీడియోలను పంపిస్తారని భయభ్రాంతులకు గురి చేశాడని, అందువల్లే శ్రీనివాసరాయుడిని విధుల నుంచి తొలగించినట్టు వినుత దంపతులు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని జనసేనలో ఉన్న ఓ కీలక నాయకుడికి కోట వినుత దంపతులు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని, అందువల్ల ఈ దారుణానికి తాము పాల్పడినట్టు కోట వినుత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. అయితే దీనిని జనసేన, టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. పోలీసులకు దొరికిపోయిన తర్వాత వినుత దంపతులు మాట మారుస్తున్నారని, కోట వినుత పేరును చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అంటే జరిగిన వ్యవహారం ఏమిటో అర్థం కావడం లేదా అంటూ టీడీపీ, జనసేన నాయకులు అంటున్నారు. ఇదంతా కూడా వేరే వ్యవహారం వల్ల జరిగిందని, దారిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పథకాలు పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.